పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏబీవీపీ ధర్నాకు దిగింది. గత 3-4 సంవత్సరాలుగా దాదాపు 7,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. అయినా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుల ఫీజు రియంబర్స్మెంట్ తో ముడిపడి ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెబాట పట్టాల్సి ఉంటుందని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ చేతగాని ప్రభుత్వానికి, సోయిలేని ముఖ్యమంత్రికి ఇప్పటికి వరకు కూడా కనీస చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఏ నిరుద్యోగ విద్యార్థుల పుణ్యాలను గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్, వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నిరుద్యోగులు అల్లాడుతూ ఉంటే, ఒకవైపు విద్యార్థులు రోడ్లెక్కుతా ఉంటే సిగ్గు లేదా ఢిల్లీ యాత్రలు చేయడానికి అని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తా ఉంది. ఇప్పటికైనా వెంటనే దించుకొని గద్దె దిగొచ్చి విద్యార్థుల హామీలు కావచ్చు, నిరుద్యోగుల హామీలు కావచ్చు, ఏ విధంగా అయితే యువ వికాస్ భరోసా కార్డు ఇస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చిర్రో, అదే విధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు